ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నా పేరు వలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక విషయం గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉందండి. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారి విషయం. బిఆర్ నాయుడు గారు ఒక మహిళతో సన్నిహితంగా ఉన్నాడు, హగ్ చేసుకున్నాడు అని చెప్పి ఒక వీడియోని తెగ వైరల్ చేసేశారు. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మీడియా, సోషల్ మీడియా, ఆ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో విపరీతంగా ట్రోల్స్ చేసి బిఆర్ నాయుడు గారు అసలు రూపం ఇది, బిఆర్ నాయుడు గారు ఎంతమంది మహిళలతో ఈ విధంగా చేశాడు చూడండి ఒక్కసారి అని చెప్పి వాళ్ళు పెద్ద ఎత్తున సర్క్యులేట్ చేసినటువంటి పరిస్థితి ఉంది, ప్రచారం చేశారు. తర్వాత దీని మీద టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టారు, మాట్లాడారు. ఇది డీప్ ఫేక్ అని చెప్పారు, యాక్షన్ తీసుకుంటామని చెప్పారు, తోలు తీస్తా అని చెప్పారు. ఇలాంటివి రాజకీయం చేయండి కానీ ఇంత దుర్మార్గంగానా, ఇది ఇంత ఇంత దారుణంగా చేస్తారా అని చెప్పి ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది, హెచ్చరించినటువంటి పరిస్థితి ఉంది. ఒక విషయం ఇక్కడ క్లియర్గా మనం మాట్లాడుకోవాలి. గతంలో కొన్నాళ్ళ క్రితం నిజంగా ఒక మహిళకి ఏదన్నా అన్యాయం జరిగితే మీడియా మొత్తం కూడా రాజకీయ నాయకుల మీద ఎవరైనా ఒక మహిళ అలిగేషన్ చేసి నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు, మానసికంగా శారీరకంగా దారుణంగా ప్రవర్తించాడని చెప్పి ఒక పొలిటికల్ లీడర్ మీద కావచ్చు, ఒక బిజినెస్ మ్యాన్ మీద కావచ్చు, ఎవరి మీదైనా ఈ విధంగా చేస్తే మీడియా అంతా ఫోకస్ ఆ మహిళ మీద పెట్టి ఆ మహిళకి న్యాయం జరిగే విధంగా, ఆమెను ఎవరైతే మోసం చేశాడో వాడి బండారు మొత్తం బయట పెట్టే విధంగా మీడియా చాలా సీరియస్గా ఫోకస్డ్గా పనిచేస్తూ ఉండేవి. కానీ ఈ మధ్యకాలంలో ఏమైపోయిందంటే పూర్తిగా రాజకీయం అయిపోయి అసలు ఆ మహిళ ఇది వాస్తవం కాదని చెప్పి ఆ మహిళని సంప్రదించి ఆ మహిళ అభిప్రాయాలు సేకరించి అప్పుడు వార్త రాయటం, వార్తను చూపించడం జరగట్లా. పైపెచ్చు అసలు ఇది వాస్తవం కాదు పక్కన పెడితే వీళ్ళు ఇంకా క్రియేట్ చేస్తూ ఉన్నారు, మోసాలు క్రియేట్ చేస్తూ ఉన్నారు డీప్ వీడియోతో. ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ పెరిగిపోయేసరికి మనకి గిట్టని వాళ్ళు రాజకీయ ప్రత్యర్థులు కావచ్చు, బురద జల్లాలన్న ఉద్దేశంతో, వాళ్ళ ప్రతిష్టను మసకబార్చాలన్న ఉద్దేశంతో, వాళ్ళ పరువు తీయాలన్న ఉద్దేశంతో ఒక కుట్రపూరితంగా ఇందులో పాలిటిక్స్ మిక్స్ అయిపోయి వాళ్ళని బద్నాం చేయడం కోసం, చెడ్డ పేరు తీసుకురావడం కోసం ఈ టెక్నాలజీలు అన్నీ వాడి ఇప్పుడు ఈ మహిళని ఇబ్బంది పెట్టే విధంగా, తర్వాత అతన్ని ఇబ్బంది పెట్టే విధంగా డీప్ ఫేక్ వీడియోలు క్రియేట్ చేసి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇక్కడ ఆ మహిళ ఎంత బాధపడి ఉంటుంది. కనీసం అరే నాకు నిజంగా బిఆర్ నాయుడు చాలా ఇబ్బంది పెట్టాడని చెప్పి ఆమె మీడియా ముందుకు వచ్చి, లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరన్నా వచ్చి ఈ విధంగా మాట్లాడితే దాన్ని పరిగణలోకి తీసుకోకుండానే ఈ విధంగా వాళ్ళంతటి వాళ్ళే కొన్ని క్రియేట్ చేసి వదలటం అనేది ఎంత దుర్మార్గం. అందుకే ఇప్పుడు ఆ సదరు బాధిత మహిళ ఎవరైతే ఉన్నారో, బాధిత మహిళ అంటే బిఆర్ నాయుడు బాధిత మహిళ కాదు, ఈ ఫేకుడు చేసినటువంటి వాళ్ళు ఉన్నారో, ఈ డీప్ ఫేక్ చేసి క్రియేట్ చేశారో దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన బాధితురాలుగా మారింది ఇప్పుడు ఇందులేక. ఆమె ఇప్పుడు పోలీస్ స్టేషన్లో కూడా కేసు పెట్టింది, సైబరాబాద్ రాయదుర్గం పిఎస్లో కేసు పెట్టింది. మీరు స్క్రీన్ మీద కూడా ఆ కాపీని మీరు చూడొచ్చు. మొత్తం సెక్షన్స్ ఏం పెట్టింది: 319, 335, 353 BNS, 66C, 66D, 67 ITA యాక్ట్ 2008. ఇది ఇన్ని సెక్షన్స్ కింద కేసు నమోదైనటువంటి పరిస్థితి ఉంది. అన్నోన్, ఇక్కడ ఎవరు నిందితులు, ఎవరు అన్నోన్ అంటే ఎవడో తెలియదు. వాడు ఆస్ట్రేలియా నుంచి చేశాడా, అమెరికా నుంచి చేశాడా, ఇంకో దేశం నుంచి చేశాడా, ఇండియాలో ఉన్నవాళ్ళు చేశారా, ఇవన్నీ కూడా కూపీ లాగాలి. ఇప్పుడు కొన్ని అనుమానాలు ఏమి వ్యక్తం చేసింది. ఇక్కడ చూడండి, మీకు చదివినిపిస్తాను. బ్రీఫ్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేస్ ఆర్ దట్ 28 డేట్ అబౌట్ 1930 అంటే ఈవినింగ్ 7:30కి ద కంప్లైంట్ రిసీవ్డ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ సర్టన్ పర్సన్స్ దట్ సమ్ అన్నోన్ ఇండివిజువల్స్ ఫ్రమ్ ఫారెన్ కంట్రీస్ సచ్ యాజ్ ఆస్ట్రేలియా అండ్ కెనడా యాజ్ వెల్ యాజ్ ఫ్రమ్ వేరియస్ ప్లేసెస్ విత్ ఇండియా వర్ అప్లోడింగ్ హర్ ఫొటోస్ అండ్ వీడియోస్ ఆఫ్టర్ మార్ఫింగ్ దెమ్ యూజింగ్ ఏ డీప్ ఫేక్ టెక్నాలజీ అండ్ సర్క్యులేటింగ్ ద సేమ్ ఆన్ వేరే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. ఇది సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఇష్టం వచ్చినట్టుగా ఇట్లా డీపులు ఫేకులు క్రియేట్ చేసి వాళ్ళ ప్రతిష్ట దెబ్బతీసే విధంగా, పరువు తీసే విధంగా చేస్తూ ఉన్నారు. ఈ ప్లాట్ఫామ్స్ ఏంటి? దేశాభిమాని అంట, ఇది వైసీపీ సోషల్ మీడియా వీడియోలు ఛానల్స్ ఇవి. ద న్యూస్ తెలుగు అంట, టీమ్ ప్రశ్న అంట, లాఫింగ్ యోగి అఫీషియల్ అంట, తర్వాత వైఎస్జే 2.0 షఫీ, తర్వాత తుని అసెంబ్లీ మీడియా మ్యాటర్స్, రెడ్ టీవీ తెలుగు, కిషోర్ టాక్స్, తర్వాత జగనన్న కనెక్ట్స్. సో ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నింటి మీద కూడా కేసులు బుక్ అయినటువంటి పరిస్థితి. ఎందుకంటే కొన్ని ఆధారాలు తీసుకొచ్చింది. వీళ్ళు చూడండి, వీళ్ళు ఈ వీడియోలన్నీ ప్లే చేశారు, మా మీద ఇష్టారీతిన మాట్లాడారు. ఇందులో ఉన్నటువంటి కంటెంట్ క్రియేటర్స్, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు, వీళ్ళందరూ కూడా మా పరువు తీసే విధంగా
అసలు లేనిది ఉన్నట్టు క్రియేట్ చేసి నిజమని చెప్పి ప్రజలు నమ్మే విధంగా కుట్రపూరితంగా చేశారని చెప్పి ఆమె సైబరాబాద్ పిఎస్లో కేసు పెడితే, రాయదుర్గం పిఎస్లో కేసు పెడితే పోలీసులు దాన్ని ఇప్పుడు టేక్ ఓవర్ చేసుకొని విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చూసారా రాజకీయాలు ఏ విధంగా మారిపోతున్నాయి. టెక్నాలజీ పెరిగింది మంచిగా ఉపయోగించుకోవాలి, కానీ ఈ విధంగా మనకు ఎవరైతే గిట్టరో వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి, బురద జల్లటానికి, వాళ్ళ భవిష్యత్తును నాశనం చేయడానికి వీళ్ళు కంకణం కట్టుకునే పరిస్థితి ఉందని చెప్పి దీన్ని బట్టి అర్థమవుతుంది. తప్పకుండా ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఎందుకంటే ఇక్కడ ఫుల్ స్టాప్ పడాలండి. కఠినంగా శిక్షిస్తేనే, టెక్నాలజీని వాళ్ళు దుర్వినియోగం చేస్తూ ఈ విధంగా ప్రవర్తించే వాళ్ళ మీద చాలా కఠినంగా శిక్ష వేస్తేనే భవిష్యత్తులో, ఎందుకంటే ఇంకా భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున టెక్నాలజీ డెవలప్ అవుతుంది. కాబట్టి అసలు ఏమీ గుర్తుపట్టలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దానికి అడ్డుకట్ట వేయాలంటే క్లియర్గా చట్టంలో కూడా కొన్ని సెక్షన్స్ మార్పు తీసుకొచ్చి కఠినంగా శిక్షిస్తేనే, అమ్మో ఈ విధంగా డీప్ ఫేక్ చేస్తే, అసలు అవాస్తవాన్ని వాస్తవం చెప్పి నమ్మించే ప్రయత్నం చేస్తే నాకు జీవితాంతం జైలే గతి అన్న ఒక భయం వస్తే ఇలాంటి వాళ్ళకి అప్పుడు సిగ్గు వస్తుంది. డెఫినెట్గా మీ అభిప్రాయాన్ని కూడా చెప్పండి. థ్యాంక్ యూ.